ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మనం ఒకసారి చూస్తే దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉంటాడో నీతిమంతులను ప్రేమించేవాడు దేవుడు. ఎవరిని? నీతిమంతుల్ని ప్రేమించేవాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆదికాండము 7వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు గురించి దేవుడు మాట్లాడతాడు. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవు నీ ఇంటి వారు వాడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఈ వాడలో ప్రవేశించుడి అని అంటూ ఉన్నాడు. అంటే యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవు నీ ఇంటి వారు మాత్రమే ఈ పడవలో ప్రయాణించండి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే మనము చూడండి, నీతిమంతుడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడు? సహాయకుడుగా ఉంటాడు. నీతిమంతుడికి ఎన్ని కష్టములు వచ్చినా కష్టములన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. నోవాహు కాలంలో ఆయన దేవుడు అక్కడున్న ప్రజలందరిలో, ఆ దేశంలో ఉన్న ప్రజలందరిలో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని చెప్పి దేవుడు, నీ వంటి వాడిని నేను ఇంతవరకు ఈ తరం వారిలో నేను చూడలేదు, నువ్వు నీతిమంతుడివి, అయితే నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు వెళ్ళి ఒక ఓడను తయారు చేయి, 40 రోజుల్లో ఏం చేస్తుంది? ప్రచండమైన వర్షం వస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఆ వాడను తయారు చేయి. నువ్వు వాడను తయారు చేస్తూ మధ్యలో నోవాహు ఏం చేసేవాడు తెలుసా? అందరికి వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు. అయితే దేవుని మాటలు చెప్తూ ఉంటే, ఒరే నోవాహు, నువ్వేదో ఓడ కట్టుకుంటూ ఉన్నావు, నువ్వేదో పిచ్చివాడిలాగా ఉన్నావు, వెళ్ళి చేసుకో, మళ్ళీ మాకందరికి వచ్చి ఎందుకు ఇవన్నీ మాటలు చెప్తున్నావు? అక్కడున్న వారందరూ కూడా తాగుతూ తిరుగుతూ చాలా ఆనందంగా ఉన్నారంట. కానీ దేవుడు నోవాహుని ఎంచుకొని, నోవాహుని పిలుచుకొని, నీ తరములో నీ వంటి నీతిమంతుడు ఎవరు లేరు అని అన్నాడు. నీతిమంతుడిని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. నీతిమంతుడిని దేవుడు ఖచ్చితంగా సహాయకుడుగా ఉంటాడు. నీతిమంతుడు ఒకవేళ బాధల్లో ఉన్నాడా విడిపిస్తాడు, కష్టాల్లో ఉన్నాడు విడిపిస్తాడు, దుఃఖంలో ఉన్నాడు విడిపిస్తాడు, కృంగిపోయి ఉన్నాడా విడిపిస్తాడు, ఆకలిగా ఉంటే ఆహారంను దయచేస్తాడు. హల్లెలూయా. అయితే నీతిమంతుడు నీ తరంలో నీ వంటి నీతిమంతుడు ఎవరు లేరు, నీవును నీ ఇంటి వారును. అయితే వాడు తయారు చేశాడు. వాడు తయారు చేసిన తర్వాత ఏమొచ్చింది? వర్షం స్టార్ట్ అయింది. వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొంచెము ఏమవుతుంది? భూమి మునిగిపోతూ వస్తూ ఉంది. అయితే వాడ కరెక్ట్గా వెళ్ళి ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్ళింది, వాడ క్లోజ్ చేయబడింది. హల్లెలూయా. అయితే నోవాహు డోర్ దగ్గరికి వచ్చి అందరూ పరిగెత్తుకొచ్చి అప్పుడొచ్చి ఏం చేస్తున్నారు? డోర్ కొడుతున్నారు. నోవాహు డోర్ ఓపెన్ చేయని అంటూ ఉన్నారు. నోవాహు చెప్పినప్పుడు ఎవరు కూడా వినలేదు. వీడు పిచ్చివాడు, నువ్వేదో చేసుకున్నావు చేసుకోబరా, మాతో నీకేం పని అని అన్నారు. అయితే డోర్ క్లోజ్ చేయబడిన తర్వాత వర్షము మొదటి రోజు స్టార్ట్ అయింది. అలాగే 40 రోజులు ప్రచండమైన వర్షం కురిచి మొత్తం కూడా పర్వతములతో కూడా మునిగిపోయినాయి, అందరూ చనిపోయినారు. అయితే దేవుడు ఈరోజు నీ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుడు నీతిమంతుడిని ప్రేమిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీతిమంతుడు అనంటే ఎవరు అనంటే దేవుని నీతిని కొనసాగించేవాడు. ఎవరైతే ఆయన నీతిని, ఆయన రాజ్యంను కట్టుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళే నీతిమంతులు. నీతిమంతులు అంటే ఏదో చాలా నేను నీతిగా బతుకుతూ ఉన్నాను, నీతిగా నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, నీతిగా నేను ఉన్నానని అంటే నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలి నీకు. అందుకే దేవుడు అన్నాడు కదా ఎవరితో? నోవాహుతో, నోవాహు నీ తరములో నీ వంటి నీతిమంతుడు ఎవరు లేరు అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీతో నాకు చెప్పాలి దేవుడు ఏమని? ఫలానా వ్యక్తి పేరు చెప్పి, నీ పేరు చెప్పి, నా కుమారుడా నీ వంటి నీతిమంతుడు ఎవరు లేరు అని అనాలి. హల్లెలూయా. అంత గొప్ప సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. ఈ తరము వారిలో అన్నప్పుడు, ఒకవేళ దేవుడు రాకడ వచ్చినప్పుడు, ఈ తరము వారిలో నీ వంటి నీతిమంతుడు ఎవరు లేరు అని చెప్పాలి దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు ఆ పడవ పైకి లేస్తూ ఉంది. వాళ్ళ కుటుంబం 8 మంది మాత్రం రక్షింపబడ్డారు. ఈరోజు సృష్టి మొత్తం దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఒకవేళ దేవుడు రాకడొస్తే నీతిమంతుడిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమించి ఆయన పడవలో పైకి లేపుకుంటాడు. హల్లెలూయా. యేసు అనే పడవలో నిన్ను పైకి తీసుకెళ్తాడు పరలోకానికి. అయితే ఈ లోకంలో నువ్వేం సంపాదించుకున్నా, నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత గొప్ప కులమైనా, ఎంత గొప్ప బలవంతుడివైనా, 10 మందిని కొట్టే శక్తి ఉన్నా, బలం ఉన్నా కూడా సరే, ఏమున్నా నీకు రక్షణ లేకపోతే సున్నానే.
ఎందుకనంటే దేవుని రక్షణ ఏం చేస్తుందంటే నిన్ను ఈ లోకము నుంచి ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా పాపము నుంచి ప్రత్యేకపరుస్తుంది. అందుకనే నీతిమంతుడిని దేవుడు ప్రేమిస్తాడు. ఒక పాపిని ప్రేమించి ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి వాడిని నీతిమంతుడిగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన నీతిని ఆయన రాజ్యంను కడతారో, ఆయన నీతిని ఆయన రాజ్యంను వెతుకుతారో, ఎవరైతే ఆయన నీతిని ఆయన రాజ్యంను ప్రేమిస్తూ ఆత్మ సంబంధమైన ఫలములతో ఫలించుకుంటూ ముందుకు వెళ్తారో అలాంటి వ్యక్తులు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ప్రేమిస్తాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుని నీతిని కొనసాగించాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు నీకు అంటూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు ఏంటనంటే నీవు నీతిమంతుడిగా ఉండాలంటే నజరేయుడైన యేసు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలనంటే దేవుని నిన్ను ప్రేమించాలనంటే దేవుని రక్షణ, దేవుని రక్తంలో నువ్వు పుట్టి ఉండాలి. దేవుని ప్రేమలో నువ్వు పుట్టి ఉండాలి. దేవుని ఉచితమైన మార్గంలో, ఆయన విరుకైన మార్గంలో వెళ్ళే అట్టి గుణము, స్వభావము, బుద్ధి, జ్ఞానము దేవుడు నీకు దయచేస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకోలేదండి, నీతిమంతుని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.